90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. మన బాడీలో ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా ఆ ప్రాసెస్ జరుగుతాయి అంటే దాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? త్రూ మెడిటేషన్ త్రూ మనం తెలుసుకోవచ్చా, లేదంటే చక్రాస్ త్రూ తెలుసుకోవచ్చా? ఒకవేళ మనం అది తెలుసుకోవాలి, అది చెయ్యాలి అంటే ఏది ఈజీ ప్రాసెస్? అది తెలుసుకునే ప్రాసెస్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు మేడం? చాలా ఈజీ సిరి. మనకి అంటూ ఎనర్జీస్ ఉన్నాయి అని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఫస్ట్ ఎనర్జీ అనేది ఏంటంటే ఒక వర్క్ చేయడానికి మనం రిలీజ్ చేసేటటువంటి ఒక పాజిటివ్ థాట్. ఆ పాజిటివ్ థాట్తోని మనం ఎప్పుడైతే వర్క్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటామో ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. సో ద కెపాసిటీ అనమాట. ఒక వర్క్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కెపాసిటీయే ఎనర్జీ. మనం ఎప్పుడైనా ఇలా రబ్ చేసాం అనుకోండి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. అలాగే ఇలాగే కాసేపు చేతులు ఇలా పెట్టండి. ఇలా కాసేపు మనం చేతులు పెట్టినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటికల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. స్లోగా అట్రాక్షన్ అనేది జరుగుతుంది. అంటే దీని మధ్య కొంత ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటికల్ ఎనర్జీ అనేది ఉంది కదా మన శరీరంలోనే. దిస్ ఎలక్ట్రోమాగ్నెటికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా? ఖచ్చితంగా ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఒక వ్యక్తిని టచ్ చేసాం అనుకోండి, యూ హ్యావ్ సమ్ ఫీల్. బై టచింగ్ యూ విల్ హ్యావ్ సమ్ ఫీల్. సో ఈ ఫీల్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫీల్ అనేది ఎక్కడికి వెళ్తుంది? మీరు వేడి వస్తువు ముట్టుకున్నారండి, ఏమనిపిస్తుంది మీకు? కాలుతుంది. కాలింది అనేది మీకు ఎలా తెలుస్తుంది? సెన్స్. మీ మైండ్కి పాస్ ఆన్ అయిపోతుంది, మీ హార్ట్కి పాస్ ఆన్ అయిపోతుంది. అంటే ఏంటి? ప్రతి ఆర్గాన్ కూడా కొంత ఎనర్జీస్ని పాస్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ చక్రాస్ కూడా యాక్టివేషన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అందులో ఇవి కరెక్ట్గా ఎక్కడికి పాస్ అవుతున్నాయి? మన మనస్సుకు తెలుస్తుంది. మన శరీరంలో కొన్ని భాగాలకి బాగా గుర్తింపు వస్తుంది. మనం చేసేటటువంటి ప్రతి పనిలోని కూడా, అంటే మనం మాట్లాడే ప్రతి పనిలోని మనం ఊహించినటువంటి విధంగా మన ఆలోచనల ద్వారా కొంత ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక నెగిటివ్ థాట్తో ఉన్నారనుకుందాం. నెగిటివ్ థాట్తో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా వర్క్ చేయగలుగుతావా? అసలు ఏ వర్క్ చెయ్యం. టోటల్గా చెప్పాలంటే కొలాప్స్. అదే ఎనర్జీ, అదే పనిని పాజిటివ్ థాట్తో మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? పాజిటివ్ రిజల్ట్స్తో పాటు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫస్ట్ మనం ఒక అడుగు వెయ్యాలి. ఆ పని చేయడానికి ఒక అడుగు వెయ్యాలి. ఒక మాట మాట్లాడాలి, ఒక దారిలో నడవాలి. ఇవన్నిటికీ కూడా మన చక్రాస్ ఎనర్జీస్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ ఎనర్జీస్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళామంటే యూనివర్సల్ ఎనర్జీస్తో కలవాలి. అందరికీ ఏంటంటే యూనివర్సల్ ఎనర్జీతో కలవాలి. యూనివర్సల్ ఎనర్జీతో కలవాలి అని అంటే నీకు ఏం కావాలి? పేషెన్స్ కావాలి. ఒక్కరోజు నేను మెడిటేషన్ చేస్తే యూనివర్స్తో కలుస్తానా? కలవు. ఎప్పుడు కలుస్తావు అంటే కంప్లీట్గా నిన్ను నువ్వు చేంజ్ చేసుకుని నీ ఎనర్జీస్ని కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీస్గా మార్చుకున్నప్పుడు నువ్వు యూనివర్స్తో కలవడం అనేది జరుగుతుంది. యూనివర్స్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీస్ నిన్ను టచ్ చేసుకోవాలి. నీ ఎనర్జీస్ యూనివర్స్కి టచ్ చేయాలి అని అనేటప్పుడు నీ ప్రతి మాట, నీ ప్రతి ప్రవర్తన, నీ చూపు, నీ మాట, నీ వినికిడి అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి. అంటే ఏ చక్రాలు అయినా సరే ప్రతి చక్రానికి కొన్ని అవయవాలు అనుసంధానంగా ఉంటాయి. మన మూలాధారానికి కాళ్ళు, ఎనర్జీ భూమి మీద మనం నిలిపేది కాళ్ళు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే కాళ్ళలోంచి పైకి వస్తుంది. స్వాధిష్టానానికి మన యొక్క లోవర్ అబ్డామిన్, మణిపూరికంలోకి మన యొక్క నేవల్ పాయింట్ అంతా, అనాహతానికి మన చెస్ట్ పార్ట్, మన రెస్పిరేటరీ ట్రాక్ అంతా, విశుద్ధి చక్రానికి చెవులు, నోరు, ముక్కు, గొంతు, త్రికుటి చక్రానికి మన ఐస్, సహస్రారంలోకి మన బ్రెయిన్. అంటే ప్రతి అవయవము కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనము యూనివర్సల్ ఎనర్జీతో కలవగలుగుతాం. అన్లెస్ అండ్ అంటిల్ మనలో పాజిటివిటీ అనేది క్రియేట్ చేసుకోకపోతే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నాకు చాలా భయం, నేను ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాను, నేను ఏ పని చెయ్యలేను, నాకు ఎప్పుడు అసూయ ద్వేషాలే వస్తున్నాయి, నా మాట తీరు అలాగే ఉంటుంది. ఇది ఒక నెగిటివ్ పర్సన్ థింక్ చేసేటటువంటి విధానం. పాజిటివ్ పర్సన్ మాట్లాడే మాట గంభీరంగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, క్లారిటీ ఉంటుంది. నేను ఏదైనా సాధిస్తాను, ఎలాగైనా సాధిస్తాను, నాకు ఆ స్టామినా ఉంది, ఆ ఎనర్జీ నాలో ఉంది, నేను చేసే వృత్తిని నేను ప్రేమిస్తాను, నేను మాట్లాడే తీరు, నేను ప్రవర్తించే విధానం, నేను నడుచుకున్న మార్గమే వేరు. అంటే ఒక్కసారి ఆ వేరియేషన్ చూడండి. నెగిటివ్గా మాట్లాడేవాడికి, పాజిటివ్గా మాట్లాడేవాడికి చాలా వ్యత్యాసం ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చక్రాస్ యొక్క ఎనర్జీస్ నుంచి వస్తుంది. సో రోజు రోజుకి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీస్ని మనం తీసుకోగలుగుతూ ఉంటాం అన్నమాట.
సో మనం అంటే ఇప్పుడు కొన్ని ముద్రాస్ వేయడం వల్ల కొంత ఎనర్జీస్ని కూడా మనం గెయిన్ చేస్తూ ఉంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనీని ఎర్న్ చేయడానికి మనం కొన్ని ముద్రాస్ కూడా చెప్పుకున్నాం కదా. సో ప్రతి ముద్రలోని కూడా కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఎనర్జీస్ అనేవి ఉంటూ ఉంటాయి, న్యూరాన్ సిస్టమ్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కడి నుంచో మన ఎనర్జీ తెచ్చుకోకలేదు, మన బాడీయే ఫుల్ ఎనర్జటైజ్డ్, దానిని మనం కొంచెం యాక్టివేట్ చేసుకోవాలి. ఆ యాక్టివేషన్ చేసుకున్న మరుక్షణం మనకు కావాల్సిన ప్రతి దాన్ని, విశ్వంలో ఉన్న ప్రతి దానిని మనకి కావాల్సిందని మనం సొంతం చేసుకోవచ్చు అన్నమాట. సో అది నేర్చుకోవాలి. అదే కానీ ఎక్కడో ఉన్నది నాకు కావాలంటే కాదు, నీ ఎనర్జీస్ని దానికి ఈక్వల్గా నువ్వు ఫ్రీక్వెన్సీని ఫార్వర్డ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నువ్వు పొందగలుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన క్లాస్లోని కొన్ని టెక్నిక్స్ కూడా, అంటే ఎవ్రీ వీక్ ఒక టెక్నిక్ క్లాస్ కంపల్సరీ ఉంటుందండి. ఆ టెక్నిక్స్ క్లాస్లోని చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని ఆస్పీషియస్ డేస్లోని అందరికీ కలిపి గ్రూప్ మెడిటేషన్ చేయించడం కూడా జరుగుతుంది. అప్పుడు దే హ్యావ్ టు షేర్ దేర్ ఐడియాస్. సో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాటన్నిటిని కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ రిలేటెడ్గా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసామండి, మన 8th నుంచి స్టార్ట్ చేసాము. సో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అనదర్ 21 days క్లాస్ నైట్ టైము. నిద్రపోయేటప్పుడు మన ఆలోచనను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఆలోచన కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం ఎంత, అంటే ఇవాళ మనం కంట్రోల్ చేసుకుంటే రేపు మనం ఇంకొంచెం ఫ్రెష్గా తయారవచ్చు. సో అలా 21 days క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఆ క్లాసెస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ 21st నుంచి కానీ అలా పెట్టాలి అని అనుకున్నాను. ఐ విల్ ఇన్ఫార్మ్ ద డేట్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.